అందరికీ ఆ వరాహ నరసింహస్వామి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఈ వీడియోనైతే స్టార్ట్ చేద్దాం. అసలు గిరిప్రదక్షిణ ఎందుకు చేస్తారు? పూర్వం ఎవరు చేశారు? వాళ్ళ ఫలితాలు ఏమిటి? అండ్ ఎప్పుడు చేస్తారు? ఆ రోజుని ఎందుకు చేస్తారు? నేను అసలు ఎన్నిసార్లు చేశానిది? నేను కోరుకున్నవన్నీ జరిగాయా లేదో మొత్తం వీడియోలో చెప్పేస్తాను. స్కిప్ చేయకుండా చూడండి. వెల్కమ్ టు మై ఛానల్ నా చిన్ని కథలు. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నారసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామ్యహం. ఇది వరాహ నరసింహస్వామి మంత్రం. మృత్యుంజయ మంత్రం తర్వాత అంత పవర్ఫుల్ అయిన మంత్రం ఇది. పూర్వం ఒక కప్ప పాము రోజు గిరి చుట్టూ ప్రదక్షిణ చేసేవట. సో అలా ప్రదక్షిణ చేయడం వల్ల వరాహ నరసింహస్వామి అనుగ్రహించి మీరు కోరుకున్న కోరికలన్నీ తీరునుగాక ప్రసాదించడంతో అప్పటి నుంచి ప్రజలు గిరి ప్రదక్షిణ చేయడం వల్ల వారు కోరుకున్న కోరికలన్నీ తీరుతాయి అని ఒక నమ్మకంతో ఈ గిరి ప్రదక్షిణ మొదలైంది. ఈ గిరి ప్రదక్షిణని ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమి ముందు రోజున మొదలు పెడతారు. అంటే ముందు రోజు రాత్రే గిరి ప్రదక్షిణ మొదలుపెట్టి పౌర్ణమి గడియల్లో ఆ స్వామివారిని దర్శించుకుంటారు. ఈ గిరి ప్రదక్షిణ తొలిపావంచ దగ్గర మొదలవుతుంది. ఇప్పుడు మనకి కనిపించేదే తొలిపావంచ. ఇక్కడ తొలిపావంచ దగ్గర కొబ్బరికాయ కొట్టి గిరి ప్రదక్షిణ మొదలు పెడతారు. తొలిపావంచ దగ్గర నుంచి అడవ్వరం, జైల్ రోడ్, హనుమంతవాక, జోడుగుళ్ళపాలెం, తెన్నేటి పార్క్ మీద నుంచి ఎంవిపి కాలనీ, హెచ్బి కాలనీ, ఇంకా అలా ఎన్ఏడి జంక్షన్ దగ్గర నుంచి గోపాలపట్నం, ప్రహ్లాదపురం దగ్గర నుంచి ఇక్కడికి అంటే తొలిపావంచ దగ్గరికి వచ్చి కొబ్బరికాయ కొట్టి తమ గిరి ప్రదక్షిణని ముగించుకుంటారు. ఆ రోజే పౌర్ణమి గడియల్లోనే స్వామివారిని దర్శించుకుంటారు. అలా కుదరని వాళ్ళు అంటే అప్పటికి ఓపిక లేని వాళ్ళు ఆ పౌర్ణమి నుంచి నెక్స్ట్ వచ్చే పౌర్ణమి లోపు వెళ్ళి మళ్ళీ దర్శించుకుంటారు. అండ్ ఇంకొక క్వశ్చన్ డౌట్ ఏంటి అంటే చెప్పులు వేసుకొని షూస్ వేసుకొని నడవచ్చా, గిరి ప్రదక్షిణ చేయవచ్చా అంటారు. నార్మల్గా అయితే మనం గుడిలో గిరి ప్రదక్షిణ చెప్పులు వేసుకోకుండా చేస్తాం కాబట్టి చెప్పులు వేసుకోకుండానే చేయాలి అని చెప్పేసి అంటారు. కానీ వాళ్ళ శక్తి మేరకు చెప్పులు వేసుకొని కూడా చేస్తారు చాలామంది. అండ్ తమ్నైల్లో 32 కిలోమీటర్లు కాదు 40 కిలోమీటర్లను ఎందుకు పెట్టాము అంటే మేమైతే ఎన్ఏడి వైపు నుంచి వెళ్ళాము. ప్రతిసారి అయితే ఎన్ఏడి నుంచి మనం పాత గోశాల వరకు వెళ్ళిపోయే వాళ్ళము, అక్కడి నుంచి మనం స్టార్ట్ అయ్యే వాళ్ళం. కానీ ఈ ఇయర్ ఏమైంది అంటే ఆ వేపగుంట దగ్గర నుంచే అసలు బస్సెస్ కానీ ఆటోస్ కానీ ఏది అలో చేయలేదు. సో వేపగుంట నుంచి నడుచుకొని వెళ్ళి మళ్ళీ వేపగుంట వరకు కొబ్బరికాయ కొట్టాక కూడా మళ్ళీ వేపగుంట రావాల్సి వచ్చింది. సో అందుకని నేను 40 కిలోమీటర్స్ అని పెట్టాను. ఆ రోజే అంటే ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమి రోజే ఎందుకు చేస్తారు అంటే మనకి చందనోత్సవం రోజు మనకి వరాహ నరసింహస్వామి నిజరూప దర్శనం చూపిస్తారు. అంటే మనకి ఏ చందనం లేకుండా చూపిస్తారు. ఆ రోజు నుంచి ప్రతి పౌర్ణమికి 3 మనుగుల చందనాన్ని స్వామివారికి పూస్తారనమాట. అండ్ అలా 4 మనకి అప్పటి నుంచి ఇప్పటికీ 4 పౌర్ణములు వస్తాయి. అలా 4 × 3 12 అంటే సుమారు 500 కేజీల చందనాన్ని స్వామివారికి పూడ్చి మనకి ఒక లింగ రూపంలాగా దర్శనమిస్తుంది. ఆ రోజు అంటే ఈ పౌర్ణమి రోజుకి మొత్తం చందనం పోస్తారు. కాబట్టి ఈ రోజున మనకి గిరి ప్రదక్షిణ అనేది చేస్తారు. చాలా మంది భక్తులకి ఇది తెలియదు, కానీ గిరి ప్రదక్షిణ ఈ రోజే చేయడానికి ఇదే విశిష్టత ఉంటుంది. ఈ రోజే అంటే పౌర్ణమి వేళల్లోనే ఈ 32 కిలోమీటర్లు నడవలేని వాళ్ళు కొండపైన అంటే పౌర్ణమి గడియల్లో అంటే తెల్లవారుజామున 3 గంటల తర్వాత గుడి చుట్టూ వారి శక్తి మేరకు వాళ్ళు అక్కడ 32 సార్లు కానీ 108 సార్లు కానీ అక్కడ కూడా గర్భగుడి చుట్టూ ప్రదక్షిణ చేయవచ్చు. అంతేకాకుండా అసలు ఈ గిరిలోని చాలా ఔషధ మొక్కలు ఉంటాయంట. సో ఆ ఔషధాల గాలి వల్ల మనకున్న ఆ అనారోగ్యాలు కూడా మాయమవుతాయని చెప్పేసి భక్తుల నమ్మకం. పూర్వం సంతానం లేని వారు ఎక్కువగా ఈ గిరి ప్రదక్షిణ చేయడం వల్ల వారికి సంతాన సాఫల్యం జరిగేదని భక్తుల నమ్మకం. అలా ప్రతి సంవత్సరం వారు కోరుకున్న కోరికల కోసం ప్రతి భక్తులు గిరి ప్రదక్షిణ చేసేవారు. వాళ్ళు ఈ 32 కిలోమీటర్ల లాగే 32 అనే సంఖ్యకు కూడా ఒక విశిష్టత ఉంది. ఏంటి అంటే స్వామివారి గర్భగుడిలో కూడా 32 ధ్వజస్తంభాలు ఉంటాయట స్వామివారి. నేను ఇది 5th టైం చేస్తున్నాను. ఇది ఇప్పటికీ నేను 5th టైం చేస్తున్నాను. అంటే నేను 2017లో స్టార్ట్ చేశాను. 2017లో ఒకసారి, 2018లో ఒకసారి, అండ్ 19, 20, 21 వరకు మనకి కరోనా వచ్చిందని చెప్పేసి గిరి ప్రదక్షిణ అయితే జరగలేదు. అండ్ 22లో చేశాను, అండ్ 23లో చేశాను, అండ్ 24లో నాకు కుదరలేదు. అంటే నేను ఇక్కడ లేను, విజయవాడలో ఉండడం వల్ల నాకు 24లో చేయడానికి కుదరలేదు. అండ్ మళ్ళీ నేను 2025లో ఇది 5th టైం నేను చేయడం.
సో ఫస్ట్ టైం చేసిన వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది, అంటే ఇంకెంత దూరం అని చెప్పేసి వాళ్ళకి తెలియదు కాబట్టి కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. అండ్ సెకండ్ థర్డ్ నుంచి మనకి ఇంత డిస్టెన్స్ ఉంది, సో మనం ఇక్కడికి వచ్చాము అని తెలుస్తుంది కాబట్టి సెకండ్ థర్డ్ టైం చేసిన వాళ్ళకి ఈజీగానే ఉంటుంది. బట్ ఫస్ట్ టైం చేసిన వాళ్ళకి ఇంకా ఎంత దూరం ఉందని తెలియక వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. అండ్ నేనైతే ఇది 5th టైం చేస్తున్నాను. నేను ఫస్ట్ టైం చేసేటప్పుడైతే నాకు ఒకళ్ళు ఇది ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే కోరుకున్న కోరికలు తీరుతాయని చెప్పేసి ఒకళ్ళు చెప్పడం వల్ల చేశాను. కానీ నేను చేసేటప్పటికైతే నాకైతే అంత పెద్దగా నమ్మకం లేదనమాట. ఏదో అంటే అందరిలాగే ఏదో చేస్తే చేశానులే అన్నట్టు నార్మల్గా చేశాను అనమాట. అంటే తీరుతుంది అని చెప్పేసి. బట్ నేనైతే కొంచెం అప్పుడైతే నేను నా లైఫ్లో కొంచెం చెప్పుకోదగ్గ లైఫ్కి టర్నింగ్ పాయింట్ అనే చెప్పచ్చు. అలా ఒకటి కోరుకున్నాను, కానీ నాకైతే అంత హోప్స్ అయితే ఏం లేవన్నమాట. నార్మల్గా జరుగుతుంది అన్న ఇది లేదు, నార్మల్గా కోరుకొని చేశాను. నేను చేసిన 3 monthsకి నాకు అది నేను కోరుకున్న కోరిక నెరవేరింది. అండ్ నా లైఫ్లో అది చాలా పెద్ద టర్నింగ్ పాయింట్ అది. సో అలా 2017లో చేసింది నాకు వితిన్ 3 monthsలో దాని నేను కోరుకున్నది అయితే జరిగిందనమాట. సో జరిగిన తర్వాత నేను 2018, 19 అండ్ 21, 22 కూడా గిరి ప్రదక్షిణ చేశాను. కానీ నేనేం కోరికలు అయితే కోరుకోలేదు. జస్ట్ థ్యాంక్ యూ, అంటే నేను కోరుకుంది జరిగింది, సో థ్యాంక్ యూ అని చెప్పడానికి మాత్రమే నేను 2019లోని 21, 22లోని కూడా చేశాను. అండ్ ప్రెజెంట్ 2025లో అయితే నేను మళ్ళీ నా లైఫ్లోనే ఒక పెద్ద బిగ్ అప్డేట్ ఒకవేళ జరిగితే నేను మీకు తప్పకుండా మీతో షేర్ చేసుకుంటాను. అది కోరుకొని ఈ ఇయర్ అయితే నేను మళ్ళీ ఒక కోరిక కోసమని ఒక గురించి నేను కోరుకొని చేశాను. ఒకవేళ అది ఖచ్చితంగా నేను మీతో షేర్ చేసుకుంటాను. ఇది గిరి ప్రదక్షిణ. ఈ గిరి ప్రదక్షిణ చేసే టైంలో అయితే దేవస్థానం వాళ్ళు కానీ, ఈ సోషల్ అంటే హెల్ప్ సొసైటీ వాళ్ళు కానీ ఫ్రీగానే మనకి ఎక్కడికక్కడ ఫుడ్ కానీ, వాటర్ బాటిల్స్, టీ, బాదం మిల్క్, ఇంకా ప్రసాదం, పులిహోర, ఇంకా ప్రతిదీ ఎవ్రీథింగ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు డొనేట్ చేస్తూనే ఉంటారు. తీసుకోవడానికి మనకే విసుగొస్తుంది. చాలా బాగుంటుంది. మనకి ఎక్కడ ఇబ్బంది రాదు. ఈ గిరి ప్రదక్షిణ అనేది లైఫ్ టైంలో ఒక్కసారన్నా మనం చేసి ఉండాలి. ఎందుకంటే ఈ సింహాచల గిరి ప్రదక్షిణ అనేది మన భువిని చుట్టూ ఒకసారి చుట్టినంత పుణ్యం వస్తుందట సింహాచల గిరి ప్రదక్షిణ చేయడం వల్ల. అండ్ ప్రతి మనిషి ఒకసారైనా తన లైఫ్లో ఇలాంటి గిరి ప్రదక్షిణ చేయాలి. అండ్ ఆ ఫీల్ని మనకి ఒక మెమరీ లాగా ఉంటుంది. ఫస్ట్ టైం చేసిన వాళ్ళైతే ఇంకెప్పుడు రాకూడదు అనుకుంటారు, కానీ నెక్స్ట్ టైం ఆ స్వామివారు మళ్ళీ మనల్ని తీసుకువెళ్తారు. సో నెక్స్ట్ టైం మీరు కూడా గిరి ప్రదక్షిణ చేసి ఆ స్వామివారి ఆశీస్సులు మీకు ఉండాలని కోరుకుంటూ శ్రీమన్నారాయణ నమో నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ నా చిన్ని కథలు. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.